గట్కేసర్ జీహెచ్ఎంసీ పరిధిలోని మైసమ్మగుట్ట ప్రాంతంలో నీలిమ హాస్పిటల్స్ మరియు నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ వార్డు సభ్యులు బండారి ఆంజనేయులు గౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఈ క్యాంపులో సుమారు 450 మంది స్థానికులు తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలతో పాటు ఇతర సాధారణ వ్యాధులకు ఉచితంగా వైద్య సలహాలు, మందులు పంపిణీ చేశారు. నీలిమ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ సౌకర్యం, అతి తక్కువ ధరకే సిటీ స్కాన్, సర్జరీల వంటి సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకల్ నరసింగరావు, మాజీ సర్పంచ్ స్టీఫెన్, డాక్టర్లు సౌమ్య, రవళి మరియు క్యాంప్ ఇన్ఛార్జ్ భరతరెడ్డి పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నీలిమ హాస్పిటల్ వారి క్యాంప్ అనేది, మెడికల్ క్యాంప్ అనేది జరుగుతున్నది. సుమారు 450 మంది దాకా ఎంట్రీ చేసుకోవడం జరిగింది, పరీక్షలు చేయడం జరిగింది. బీపీ, షుగరు, అన్ని రకాల వ్యాధులకు కార్డ్ అనేది, హెల్త్ కార్డ్ అనేది ఈనాడు మరి నిజంగా పల్ల గౌరవనీయులు పెద్దలు పల్ల రాజేశ్వర అన్న గారి సహకారం అనేది మరవలేని. మా ప్రాంతంలో మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో 330 పడకలు ఉన్నాయి. ఇక్కడ ఈ పేద మెడికల్ కాలేజ్ రావడం కూడా మాకు చాలా సంతోషకరం. మరియు ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్లో 330 పడకల్లో ఏ పేదవాళ్ళు 50%కే ఉచిత వైద్యం చేకూరుస్తుంది. మందులో కూడా 30% అనేది ఇవ్వడం జరిగింది. ఈనాడు ఈ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈనాడు ప్రైవేట్ వాళ్ళని చూస్తే చాలా మెరుగు. ఏదైనా ల్యాబ్లో కానీ, ఈసీజీ కానీ, అన్ని ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, దాదాపు సిటీ స్కాన్ 12,500 దాకా తీసుకుంటుంది. మరి ఇక్కడ చూస్తే చాలా తక్కువ, చాలా అంటే 90% అంటే 10%కే అవుతున్నాయి. కావున మరి ఈనాడు మా పార్టీ అధ్యక్షులు మరి బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 60 డివిజన్లో అన్ని చోట్ల, మొన్ననే బ్రుక్బౌన్ స్కూల్లో పెట్టాం, ఆనాడు ఇప్పుడు ఇక్కడ పెట్టాం, మళ్ళా కొండాపూర్ అంబేద్కర్ నగర్ కమిటార్లో కూడా ఫిబ్రవరి 2 తారీఖు ఉంది. ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఇప్పుడు రాని వాళ్ళు కూడా ఈ అవకాశం అనేది, ఈ హాస్పిటల్ అనేది ఈనాడు చూస్తే సమాజంలో ఎంత దోపిడీకి అవుతుందంటే, ఈ మధ్యతరగతి ప్రజలు అనేది చాలా దోసుక తింటున్నారు. కానీ ఇవాళ గౌరవనీయులు పెద్దలు పల్ల రాజేశ్వర అన్నకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున చాలా ధన్యవాదాలు.
మరి ఆయన ఎందుకో ఏ ప్రాంతంలో ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఈ మెడికల్ క్యాంపులు అనేది మరి 60 డివిజన్లో దాదాపు ఇప్పటిదాకా 3,000 మందికి అండి, సుమారు 3,000 మందికి నమోదు చేయడం జరిగింది. వాళ్ళకు 50% తోటి మెడికల్లో 30% అనేది డిస్కౌంట్ ఉంటుంది. మరియు ఫిబ్రవరి 2 తారీఖు నాడు అంబేద్కర్ నగరు 14th వార్డులో అంబేద్కర్ అనే నగర్లో ఈ 2 తారీఖు ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకే ఉంటుంది అవకాశం. చాలా డిసిప్లిన్. ఎవరైనా ప్రజలు అనేది ఈ అవకాశం అనేది వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈనాడు ప్రైవేట్లో ఏ విధంగా అంటే ఆ విధంగా దోపిడీ అవుతుంది. ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాం.